ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరూ కూడా వందనములు. ఈ రోజు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనాన్ని మనం ధ్యానించగలిగితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత చక్కటి వాక్యం ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుని యొక్క వాక్యము ఎలా ఉందంట? మన పాదాలకి దీపముగాను, మన త్రోవకు వెలుగుగాను ఉంది. నిజంగా వాక్యానుసారంగా గనక మనం జీవించుంటే మన జీవితాలు గొప్పగా ఉండేవి. కానీ మన జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా ఇంకా మనము అలాగే ఉండిపోతున్నామంటే, ఇంకా ఎదగలేకపోతూ దేవుని చేత బలంగా వాడబడలేకపోతున్నామంటే మన జీవితాలు వాక్యానుసారంగా లేదు అని అర్థం. వాక్యం ఒకటి చెప్తుంది, మనం ఒకటి చేస్తాం. వాక్యం ఈ మార్గంలో ప్రయాణించని చెప్తుంది, మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తాం. ఇలా ఉంటే మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఇప్పటికి కూడా వాక్యం మన చేతిలో ఉంది. ఈ వాక్యాన్ని మనం ప్రేమిద్దాం. వాక్యం చెప్పినట్టుగా మనం జీవిద్దాం. మనం బ్రతుకులను మార్చుకుందాం. మన త్రోవను సరి చేసుకుందాం. వాక్యపు వెలుగులో నడుద్దాం.